శ్రీనివాస కళ్యాణం 6వ భాగం. ఈ 6వ భాగంలో మనం శుభలేఖ గురించి చెప్పుకుందాం. బృహస్పతి సూచనను అనుసరించి ఆకాశరాజు సుఖమహర్షిని తీసుకురావటానికి తన తమ్ముడైన తొండమానుడిని పంపించాడు. తొండమానుడు సమీపంలో ఉన్న సుఖమహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను సగౌరవంగా రథం మీద రాజధానికి తీసుకువచ్చాడు. శ్రీనివాసుడు పద్మావతిని పెళ్లాడదలుచుకున్న విషయాన్ని, పద్మావతి ఇష్టపడిన విషయాన్ని సుఖమహర్షికి విన్నవించాడు ఆకాశరాజు. కొండకోణంలో నివసిస్తున్న శ్రీనివాసుడి గురించి తనకు ఏమీ తెలియదని, పద్మావతిని అతడికి కన్యాదానం చేయవచ్చునా అని సుఖమహర్షిని అడిగాడు. శ్రీనివాసుడు ఎవరో కాదు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ మహావిష్ణువే. ఆ పురుషోత్తముడికి నీ కుమార్తెను అర్పించి జన్మను చరితార్థం చేసుకో ఆకాశరాజా అన్నాడు సుఖమహర్షి. శ్రీనివాసుడు శ్రీహరే అని విన్న ఆకాశరాజు ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. భూలోకంలో మానవులను ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు వెంకటాద్రి శిఖరాన్ని చేరుకున్నాడని వివరించాడు సుఖమహర్షి. నీ కుమార్తెగా నువ్వు భావిస్తున్న పద్మావతి మహాలక్ష్మి అంశతో జన్మించిన పుణ్యవతి. గత జన్మలో ఆమె వేదవతి అన్నాడు బృహస్పతి ఆకాశరాజుతో. వెంకటాద్రి మీద శ్రీనివాసుడి ఆలనా పాలనా ఎవరు చూసుకుంటున్నారనుకుంటున్నారు? మరెవరో కాదు, ఆవిడ వకుళమాత. పూర్వజన్మలో కృష్ణుడిని ఒడిలో ఆడించిన యశోద అంటూ సుఖమహర్షి వివరించాడు. ఆకాశరాజు ఆనందంతో, ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసి బృహస్పతిని, సుఖమహర్షిని కలియజూశాడు. అందరూ కారణజన్ములే అన్నాడు సుఖమహర్షి. నువ్వు కూడా కారణజన్ముడివే ఆకాశరాజా. గత జన్మలో నువ్వు ఎవరో కూడా మాకు తెలుసు అంటూ బృహస్పతి చిరునవ్వు నవ్వుతూ అన్నాడు. ఆకాశరాజు కుతూహలంగా, వినయంగా చూశాడు. గురుదేవా, నా పూర్వజన్మ గురించి తెలుసుకోవాలన్న కోరిక కలుగుతోంది అన్నాడు. బృహస్పతి వినిపిస్తాను, విను అన్నాడు. పూర్వం కాళహస్తి క్షేత్రంలో పురంధరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి లేక లేక ఒక కొడుకు కలిగాడు. అతని పేరు మాధవుడు. సకల శాస్త్రాలు అభ్యసించి యుక్త వయస్కుడయ్యాడు. చిత్రలేఖ అనే చక్కని కన్యను వివాహం చేసుకున్నాడు. కొంతకాలానికి శారీరక వాంఛలకు దాసుడైపోయాడు. భార్య చేసిన హితోపదేశాన్ని పెడచెవిన పెట్టి ధర్మం తప్పి ప్రవర్తించాడు. మద్యపానము, మాంస భక్షణము చేసి కులభ్రష్టుడైపోయాడు. తల్లిదండ్రులను, భార్యను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అనేక పాపాలు మూటగట్టుకున్నాడు. ఏ స్త్రీ కోసం తన కులాన్ని, ధర్మాన్ని, నీతిని త్యజించి పక్కకు వెళ్ళిపోయాడో ఆ స్త్రీ కాలక్రమాన చనిపోయింది. మాధవుడు దిక్కులేనివాడయ్యాడు. దేశద్రిమరి అయిపోయాడు. ఉత్తరాదికి చెందిన రాజు పరివారంతో కలిసి శేషాచలం యాత్రకు వెళ్తూ ఉంటే చూసిన మాధవుడు వాళ్ళ వెంట వెళ్ళాడు. వాళ్ళు తినగా మిగిలిన ఎంగిలి మెతుకులు తింటూ వాళ్ళ వెన్నంటే వెళ్ళసాగాడు. రాజు పరివారము కపిలతీర్థ క్షేత్రములో తలనీలాలు చేయించుకున్నారు. వాళ్లను అనుకరిస్తూ మాధవుడు తన తల వెంట్రుకలు తీయించుకుని గుండు చేయించుకున్నాడు. రాజబృందం చనిపోయిన పెద్దలకు పిండ ప్రదానం చేసి శ్రాద్ధ కర్మలు ఆచరించారు. పిండ ప్రదానానికి అన్నము, ధాన్యము లేని కారణంగా మాధవుడు మట్టితో పిండాలు చేసి మరణించిన తన పూర్వీకులకు శ్రాద్ధకర్మలు చేశాడు. యాత్ర చేస్తున్న రాజబృందంతో పాటు శేషాచలాన్ని అధిరోహించాడు. పరమ పావనమైన శేషాచల పర్వతం మీద పాదం మోపగానే మాధవుడి పాపాలు కరిగిపోవటం ప్రారంభించాయి. మాధవుడి శరీరంలో నుంచి పుట్టిన అగ్ని అతడి పాపాలను దహించి వేసింది. అతడు పర్వత శిఖరం చేరుకుని అక్కడ విశ్రమించాడు. బ్రహ్మదేవుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. మాధవ, శేషాచల మహిమ నువ్వు చేసిన ఘోర పాపాలను దహించి వేసింది. పుష్కరిణిలో స్నానం చేసి
వరాహస్వామిని సేవించి నీ శరీరాన్ని వదిలిపెట్టు. భవిష్యత్తులో నారాయణపురం సుధర్ముడి కొడుకుగా నువ్వు జన్మిస్తావు. ఆ జన్మలో శ్రీ మహాలక్ష్మి నీ కుమార్తెగా అవతరిస్తుంది. ఆమెను పెళ్ళాడి శ్రీ మహావిష్ణువు నీకు అల్లుడవుతాడు అన్నాడు బ్రహ్మ. బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించిన విధంగా మాధవుడు మరణించాడు అంటూ బృహస్పతి తన కథను ముగించాడు. ఆకాశరాజా, గత జన్మలో మాధవుడు మరెవరో కాదు, నువ్వే. నీ పాపాలను దహించిన కారణంతో శేషాద్రికి వెంకటాచలం అనే పేరు వచ్చింది సుమా అన్నాడు బృహస్పతి. నిజమా అంటూ ఆశ్చర్యపోయాడు ఆకాశరాజు. వేం అనే సంస్కృతాక్షరానికి పాపం అని అర్థం. కటం అనే పదానికి దహించి వేసేది అని అర్థం. వెంకటాచలం అంటే పాపాలను దహించి వేసే పర్వతం అని అర్థం. గత జన్మలో నీ పాపాలను దహించిన అనంతరం ఆ పర్వతం వెంకటాచలం అనే పేరుతో ప్రసిద్ధి చెందిందని వివరించాడు సుఖమహర్షి. గత జన్మలో మాధవుడు అయిన నీ గాథను సుఖానందుడు జనక చక్రవర్తికి వినిపించాడు అన్నాడు బృహస్పతికి. శ్రీనివాసుడిని అల్లుడిగా చేసుకునే అంశంలో నీ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. పద్మావతిని ఆ శ్రీనివాస ప్రభువుకు కన్యాదానం చేస్తాను అన్నాడు ఆకాశరాజు ఆనందంగా. మంచిది, ఆ నిర్ణయాన్ని లేఖ ద్వారా శ్రీనివాసుడికి అందజేయి అన్నాడు బృహస్పతి. ఆ లేఖను నేనే స్వయంగా ఆ శ్రీనివాసుడికి సమర్పించి తరిస్తాను అన్నాడు సుఖమహర్షి. తమ కూతురు పద్మావతిని ఇచ్చి వివాహం జరిపించడానికి నిశ్చయించినట్టు ఆకాశరాజు శ్రీనివాసుడికి శుభలేఖ రాసి సుఖమహర్షికి ఇచ్చాడు. మహానుభావ, శుభలేఖను మా కాబోయే అల్లుడికి అందజేసి పుణ్యం కట్టుకోండి అన్నాడు ఆకాశరాజు. ఆకాశరాజా, వెంకటాద్రి మీద విడిది చేసిన వైకుంఠవాసుడికి శుభలేఖ అందజేయటం అనేది శుభప్రదమైన విశిష్టమైన సేవ. ఆ సేవ చేసే అవకాశం లభించడం నా అదృష్టం అన్నాడు సుఖమహర్షి. సుఖమహర్షి వెంకటాద్రి చేరుకుని శ్రీనివాసుడి నివాసానికి వెళ్ళాడు. పద్మావతితో ఆయన పరిణయం నిర్ణయించబడిన శుభవర్తమానం చెప్పి ఆకాశరాజు పంపిన లేఖను అందజేశాడు. ఆ లేఖను చదివిన శ్రీనివాసుడు సంతోషంతో పొంగిపోయాడు. ఆమె రాయబారం సఫలమైనట్లు వకులమాతకు చెప్పాడు. సుఖమహర్షికి అతిథి సత్కారాలు చేసి ఆకాశరాజు పంపిన ఉత్తరానికి ప్రత్యుత్తరం వ్రాసి సుఖమహర్షికి అందించాడు. వివాహానికి శ్రీనివాసుడి సమ్మతిని ఆయన నోట చెప్పించుకుని విని సుఖమహర్షి ఆకాశరాజు పట్టణానికి తిరుగు ప్రయాణమయ్యాడు. శుకుడు వెళ్ళిపోగానే శ్రీనివాసుడు వకులమాతతో ఇలా అన్నాడు. అమ్మా, వధువు పద్మావతి వైపున తల్లిదండ్రులు ఉన్నారు, బంధువులున్నారు, మిత్రులున్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు, పరిజనం ఉన్నారు, ఆకాశరాజు చేత పాలింపబడుతున్న ప్రజలు ఉన్నారు. నాకేమో తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కా చెల్లెలు లేరు, పరిజనము లేరు. నాకున్నదల్లా నువ్వు, శ్వేతవరాహుడు, మీరిద్దరే. మనం ముగ్గురము పెళ్ళికి వెళితే ఏమాత్రం వైభవంగా ఉంటుంది అన్నాడు. నిరుత్సాహంగా పలికిన శ్రీనివాసుడి మాటలు విని వకులమాలిక చిరునవ్వు నవ్వింది. ఎంత అమాయకుడివి నాయనా, సకల యుగాలలోని జీవులందరికీ తల్లివి తండ్రివి నువ్వే కదా. తల్లి కాని తల్లి నేనున్నాను కదా. బంధువులు లేరన్న విచారం నీకెందుకు? బ్రహ్మ నీ కుమారుడే కదా, పరమశివుడు చుట్టమే కదా, ఇంద్రుడు మొదలైన దిక్పాలకులు ఇతర దేవతలు నీ పరివారమే కదా. దేవతలందరూ దిగి వస్తే ఇక నీ కళ్యాణ వైభవానికి కొరత ఏముంటుంది చెప్పు అందామె. నేనిప్పుడు వైకుంఠ మందిరంలో లేను. ఇప్పుడు నేను పిలిస్తే వాళ్ళు వస్తారా? శ్రీనివాసుడు సందేహిస్తూ అన్నాడు. దివిని వదిలి భువికి దిగి వచ్చినంత మాత్రాన నీ ప్రభావం తగ్గుతుందా తండ్రి? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే వైకుంఠం. సందేహించకుండా బ్రహ్మాది దేవతలందరికీ వర్తమానం అందజేసి వివాహానికి ఆహ్వానించు అని వకులమాత అంది. అందరినీ
వివాహానికన్నా ముందుగానే ఇక్కడికి రమ్మని వర్తమానం పంపుతాను. వెంకటాద్రి మీదే కొన్ని రోజులు విడిది చేసి వివాహ సన్నాహాలు పూర్తి చేసుకుని అనంతరం వధువు నగరానికి వెళదాం. శ్రీనివాసుడు సాలోచనగా అన్నాడు. దేవతలకు వర్తమానం ఎవరి ద్వారా అందజేస్తావు శ్రీనివాస? బకుళమాలిక ప్రశ్నించింది. నా పర్యంకమైన ఆదిశేషుడు, వాహనమైన గరుత్మంతుడు ఉన్నారుగా అమ్మా, శ్రీనివాసుడు చిరునవ్వుతో అన్నాడు. కళ్ళు అరమూసి ఏదో సంకల్పించాడు శ్రీనివాసుడు. మరుక్షణం ఆదిశేషుడు, గరుత్మంతుడు ఆయన ముందు సాక్షాత్కరించారు. ఇద్దరూ తమ స్వామికి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.